హాయిగా తీసుకో, ఏం పర్వాలేదు. నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు, నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా, నిన్ను ఏమీ చేయదు, హాయిగా మింగేసేంత. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని, విషరూపమైనటువంటి పండుని అమాంతం నోట్లో వేసుకున్నాడు. జిహ్వాయాం నేలకి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి పోనిచ్చాడు. అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల ఉంటే వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, బయట ఉంటే బయట వాళ్ళు పోతారు. అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు. అందుకోసమే ఆయనకి నీలకంఠుడు, గరడకంఠుడు అని పేరు వచ్చింది. మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం, కక్కలేకపోతున్నాం అని. కానీ మన కోసం యుగ యుగాలుగా కల్పకల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు. కాబట్టే మన అందరం ఇక్కడ బ్రతికున్నాం, జీవించున్నాం, ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉన్నాం. అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయడం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుకాగా అని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుపర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుపర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుపర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోల్ ఎల్లమ్మ మాతకి. పూర్వోక్త ఏమంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రేణుకా జగతి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యజమానస్య సహ కుటుంబస్య ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్త్యర్థం ఏకవింశ సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తారక మహాదాన కన్యాంతర్గత్యాదానాంతర్గత వివాహాగర మాగవితం వరం భగవంతం జమదగ్ని మహర్షిణం మధుపర్కద్రవ్యేణ పూజయిష్యే. ఓం రాష్ట్రభృతస్యాచార్య సందేమాత్మద్యోషమం రాష్ట్రభృతస్యాచార్య సందేమాత్మద్యోషమం. పాదాల దగ్గర వేసేసేయండి. ఓం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఆపఃపాదావనే జనే ద్విషందన్నాశయంతు మే అస్మిన్నులే బ్రహ్మవర్చస్యామి. నమోస్తరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగాయ సమభరస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణోభిషించంతు గాయత్రేణ ఛందసా నిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగరేణ ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించంతు విష్ణురేణ ఛందసా బృహస్పతిస్త్వా వరిష్టాదభిషించంతు ఆంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరహన్వయైరా క్షిప్రేషవే దేవాయ సుధామ్నే అజాగాయ సమానాయ మేధుషే తిగ్మాయుధాయ వరదాశ్రోగణా త్వాగతే దేవదశందమేభిః శరగోహిమాశీయభేషజేభిః యస్మద్వేషో వితరం యగోహః యమీలాగుశ్చాదయ స్వామిషోదీః అరహన బిభర్షిమానస్తోగే ఆదే బిధర్మరుదాగం సుమ్నమేదో మానసూర్యస్య సందృశో యోధాః అభినో వీరో అవిక్షమేదా ప్రజాయేహ రుద్ర ప్రజాభిః ఏవాపబ్రహ్మణే గిదానా యథా దేవనహృణేషేణ హగోంసి హావనశూర్ణో రుద్రేహబోధి బృహద్వరేమ విదధే సుధీరా పరిణో రుద్రస్య హేతుర్వృణక్తో పరిత్వేషస్య దుర్భదిరఘాయో
अवस्थिरा मघवद्भ्यस्तनुश्रा मेध्वस्तोकायतनयाय वृणया स्तुहिश्रन्नर्तसंयुवानम् मृगन्न भीममुपहत्वमुद्रो वृणालिषेरुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव बन्धु सेनाः मेढष्टमशिवतमशिवो नः सुमनाभवा मे वृक्षायुधम् निधाय वृत्तिम् वसानाचरविनाकम् बिभ्रदागहि समग्ने रुद्रो असुरो महो दिवस्त्वगोषर्ध्वमारुणो रक्षणेशे ैररुणैर्यादिशङ्गयस्त्वम् पूषा विधरः पासिनत्मना वो राजानवद्धरस्य रुद्रमोहरारगोसत्ययरगोरोदस्य पुरातन यत्तो न चित्ताद्धिरण्यरूपमवसे गुरुध्वम् पादौ रक्षाय पादुके अभिषिच्या मधुपर्कम् योक्षाभ्यामृतदुह्याम् मधो मधुपर्कयति प्राह ॐ मधुमधुरामधव्यम् परमवन्नाद्यम् वीर्यो तेनाहम् मधुरामधव्येन वीर्येण परमोन्नादमधव्योऽसानि सकृन्मन्त्रेण द्विस्तूष्णीम् अमृताभिधानमसि शेषमनुकम्प्याय प्रयच्छेत् प्रियकेव राजास्थवदर्व पुरोहिताय वस्त्रम् ॐ गौः गौरस्य पहरवात्मा भवात्मानम् जहिपुष्यजा अग्निप्राश्न्यादुपधवस्य हिवेदयिता हरिः अनष्टमस्माकम् कुर्वन् ब्राह्मणो ब्राह्मणेभ्यः इवम् वस्त्राणि वेपसामसाधे युवच्छिद्रामन्दवाह सर्गाः अवादिरतमनुदान विश्वर्वेण मित्रावरुणा सजेथे सदाम् यज्ञस्वरमस्तेनाच्छाद्या पूर्वपतितोऽहम् मनुष्येषु भूयासम् गौर्धेन भव्या माता रुद्राणाम् दुहिता वधूनागुस्तदामृतस्य नाभिः प्रणवो అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు, మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాల్ని, నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరఫున ఇవన్నీ కూడాను సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడాను సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్ద్రత కలగాలి అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవస్య तेनावृतवश्याम् वयोराग्रे పార్వతీ పరమేశ్వరుడు దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీనాంబరములు, పట్టు వస్త్రాలని కూడాను సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సభక్తికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనే